గొడవపడుతున్నారు, వాటిని చంపేస్తా సన్యాసులు. ఒక ఎబ్రోన్ చర్చ్ అంటే నాకు ఎంత హై రిగార్డ్ ఉంటుందో తెలుసా. పక్షి గారు చాలా చక్కగా సేవ చేశారు. కానీ కొంతమంది రక్షణ లేనివారు, మార్బల్స్ లేనివారు, వాక్యం తెలవని వారు, పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకోని వారు, లౌకికంగా ఉండేవారు సంఘంలో చేరి వీళ్ళరా వేరే ప్రాంతంతో గొడవపడి వాడు డబ్బు తింటున్నాడు. వాడు అనే మాట వాడుతున్నారండి. వాడు దొంగ, వాడు అనే మాట వాడుతున్నారు. దేవుని బిడ్డలుగా ఉంటూ మేము 4 తరాల నుంచి ఇదే సంఘానికి వస్తున్నాం. ఆయన అంటున్నాడు వాడు అనే మాట. 4 తరాల నుంచి వచ్చేవాళ్ళు ఆ రకంగా మాట్లాడతారు. ఒకసారి అలెగ్జాండర్ గారు నేను మాట్లాడుతూ మనకు కొంతమంది రక్షణ అంటే తెలవదు, వీళ్ళు మానవచ్చు పొందల రక్షణ లేదు. అలాంటి వాళ్ళకు పిల్లరా ఇలాంటి ప్రాబ్లం, ఈ వాక్యం బాగుంటే మీరంటేనే మాకు ఇష్టంగా, మీరు వాడితేనే మాకు చదివిత చిన్న ఏం చేశారంటే పిల్లలు డివిజన్ స్టార్ట్ చేసేసి, గ్రూపిజం స్టార్ట్ చేసి సంఘాలలో చెప్తూ మేము ఊళ్ళో ఉన్నప్పుడు పిల్లరా మేము లూథరన్ చర్చ్కి వెళ్తుండేవాడు. ఆ లూథరన్ చర్చ్ ముందు ఒక పెద్ద పోలీసు వ్యాన్ ఎవ్రీ సండే సార్, ఎవ్రీ సండే. ఇలాంటి ఎందుకయ్యా ఈ ప్రాబ్లం అంటే రక్షణ లేదు, మహాదర్శ లేదు, వాక్యం చెప్తే వినరు, సంఘంలో పాస్టర్ గారికి లోపడరు, నువ్వేంటి అనే యాటిట్యూడ్ ఉంటుంది. రేపు వీళ్ళకి చిన్న ప్రాబ్లం వచ్చినా ఓకే అనవసరంగా వీళ్ళు హర్ట్ అయిపోయి వేరే గ్రూప్ స్టార్ట్ చేసి పిల్లరా ఇలాంటి ప్రాబ్లం. అందుకే పౌలు అంటాడు క్రీస్తు విభజింపబడ్డా, పౌలు మీ కొరకు చనిపోయాడా, పేతురు మీ కొరకు శిలువలో ప్రారంభించాడా? ఎందుకయ్యా మీకు ఆ మత భేదాలు, ఎందుకయ్యా మీరు ఆ కక్షలు? పాస్టర్గా సంఘ కాపరుగా ఏదైనా తప్పు జరిగినప్పుడు మేము చెప్తాం ఇది తప్పు, ఇది చేయకూడదని. చెప్పిన వెంటనే మా మీద తిరుగుబాటు చేసేసి ఆఫ్టర్ నువ్వేంటి అని అన్నారు అనుకోండి పిల్లరా, అనవసరంగా మనం ఆ కుటుంబంలో ఆ సంఘంలో మనకు ప్రాబ్లం వస్తాయి. బైబిల్లో రాయబడింది తన అతిక్రమమును దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఆ రకంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదంటే మనం ఏం చేయాలంటే పిల్లరా భక్తిగా దేవుడి వాక్యానికి లోబడి వచ్చి మందిరంతో అందరితో సాధారణ, అందరితో మాట్లాడాలా, అందరితో కలవాలా కదా పిల్లరా. అలా చేసినప్పుడు మనం ఏక మనసులు కలిగిన వారిపై ఉంటామంట. ఇంకొక వాక్యం చదువుకుందామా? మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుతున్నామండి.